హాయ్ అండి, మనం ఈరోజు దొండకాయతో ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. టేస్టీగా ఎన్నిగా దొండకాయ ఫ్రై ఈ విధంగా కట్ చేసుకున్నాం అంటే టైం సేవ్ అవుతుంది. రెండోది ఏంటంటే మనకి టేస్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే దొండకాయ రౌండ్ చిన్నగా కట్ చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఎట్లా చేస్తాను. ఫస్ట్ దొండకాయ బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చెప్తే తీసుకున్నాం కదా, దీంట్లో ఏం చేయాలంటే సాల్ట్ వేయాలి. దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ ఇంత పసుపు వేస్తే చాలు. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా పైకి కిందకి మొత్తం మిక్స్ అయిపోయింది. సాల్ట్ బాగా చేయాలన్నమాట, ఎందుకంటే ప్రాపర్గా మొత్తం అంతా మిక్స్ కావాలి కాబట్టి. నెక్స్ట్ బాండు తీసుకొని దానికి లైట్గా డీప్ ఫ్రై అయిన ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన వరకు ఉంది. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ అయిన చెక్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ దొండకాయలు ఇలా తీసుకొని దీంట్లో డైరెక్ట్గా ఇలాగే వేసేయాలి. టూ మినిట్స్ అలాగే బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అలాగే ఉంచాలన్నమాట. ఇలా ఒకసారి కలిపి అలాగే తీసుకెట్టుకుందాం. ఒకసారి బాగా మొత్తం అంతా కలిపెట్టాలన్నమాట. ఇది ఒకసారి కలిపెట్టిన తర్వాత అందులో దానికి సంబంధించిన ఐటమ్స్ ఇన్ని తెల్లగడ్డ తీసుకొని ఇప్పుడు తెల్లగొప్పు తీసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట. నేను బొక్కలకి ఒక ఫుల్ స్పూన్ పైన కారం తీసుకున్నాను. మీకు టేస్ట్ దగ్గర కారం తీసుకోండి. నెక్స్ట్ దాంట్లో కొంత కొద్దిగా వేసుకోండి మిక్సీలో. నెక్స్ట్ మిక్సీ వేసేసేయండి. చూడండి మరి ఎర్రగా వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకునేటప్పుడు బాగా ఎట్లా అంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నప్పుడు కింద పడుతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత దీంతో ఒక కరివేపాకు వేసుకోవాలన్నమాట. బాగా చిక్కడానికి తర్వాత ఈ కరివేపాకు దించేది మిగిలినవి కూడా తింటే వేసుకోవాలి. వేసిన తర్వాత కాసేపు 2 మినిట్స్ బాగా కలపెట్టాలి. కలపెట్టి కాసేపు తీసి పెట్టేసేయాలి. మళ్ళీ మిగిలిన వేయించినట్టు కూడా ఇట్లా వేసేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఒక పొడి దీనిలో వేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎందుకంటే అంత టేస్ట్ అనిపించదు అనమాట.